హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల కారం పొడి అండి. రండి తయారీ విధానం చూద్దాం. ముందుగా కడాయి వేడి చేసుకొని అందులో 1 కప్పు అవిసె గింజలు వేయాలండి. ఇప్పుడు స్టవ్ మీడియం అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా పగిలినట్టు సౌండ్ వస్తుందండి. అప్పుడు ఇవి తీసేసుకోవాలి. 1/2 కప్పు శనగబ్యాళ్ళు, 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు పల్లీలు. ఇవి కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 3 పప్పులు సగం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి పీసెస్ అండి, అవి కూడా వేసి ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి, మాడకుండా. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇవి తీసి అవిసె గింజల్లోనే వేద్దాం. తర్వాత అదే కడాయిలో అండి 1 అర టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. 30 ఎండుమిర్చి అండి, ఇలా చేత్తో పట్టుకుంటే సరిపడేంత కరివేపాకండి వేసి సిమ్లో ఫ్రై చేసుకోండి. ముప్పై పై తొక్క తీసిన చిన్నులపాయలండి, ఒక చిన్న గోలి అంత చింతపండు వేసి ఒకసారి కలిపేసి ఇవి రెండు చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత అండి మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో ఇవి వేసేసుకోవాలి. ఈ కరివేపాకు మిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా సగం ఇందులో వేసేసుకోండి. సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిగిలిన సగం పాటు కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. అంత మిక్సీ పట్టింది ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ అండి. మీరు ఆ వేపేటప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యూస్ చేసుకోవచ్చు. నేను అక్కడ పౌడర్ అవైలబుల్ ఉందని పౌడర్ వేస్తున్నాను. అంతా వేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. ఈ టైంలో మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇంతే అండి, అవిసె గింజల కారం పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.